హరే కృష్ణ. గోసేవయే గోవిందుని సేవ. పాల్గొన మాసం పౌర్ణమి రేపు మంగళవారం 3వ తేదీ. మరి పౌర్ణమి సందర్భంగా ఈ శివకృష్ణ గోశాలలో గోసేవకులు కడప జిల్లా వీరనాయనపల్లె మండలం గోనుమాకలపల్లెకు చెందినవారు సీనప్ప, శేఖర్, వారి ధర్మపత్ని దేవి రోజు పనికి పోయేవారే. కానీ గోసేవ కోసం ఈ పౌర్ణమి సందర్భంగా వారు గోసేవ చేస్తున్నారు ఉచితంగానే. మరి ఎంతో ఉన్నవారు ఉంటారు, లేనివారు ఉంటారు. గోసేవ చేయాలన్నా కూడా ఎంతో పుణ్యం చేసుకుండాల. అనవసరమైన దాంట్లకు ఎంతో వ్యర్థంగా ఎక్కడికెక్కడికో పోయి బాత్కాని కొడుతూ ఉంటాం. పాదయాత్రలని ఏమేమో చేస్తుంటాం. దానివల్ల ఏమి ప్రయోజనం? గోసేవ చేయడం వల్లనే గొప్ప విషయం కదా. ప్రతి ఒక్కరము కూడా వీలైతే ఎక్కడైనా కానీ మీ ఇంట్లో గోమాత ఉన్నా లేదా మీ ఇంట్లో పెద్దవారు ఉన్నా వారికి సేవ చేస్తేనే పుణ్యం వస్తుంది. కానీ 100 కిలోమీటర్లు నడుస్తే పుణ్యం వస్తుందా సేవ చేయకుండా? సేవ వల్లనే జ్ఞానం కలుగుతుంది. నువ్వు చదువుకుంటే డిగ్రీలు వస్తాయి కానీ జ్ఞానం వస్తుందో రాదో తెలియదు. ప్రతి ఒక్కరము మన వీలైనప్పుడు అవకాశం దొరికినప్పుడు సేవగా భావించి సేవ చేయడమే మహాపుణ్యం. తిరుమలకు పోయి 1,00,000 రూపాయలు మరి ఉండిలో వేస్తానే మరి పుణ్యం వస్తుంది అనుకుంటే ఇలా మనలో ఉండే కోపాన్ని జయించి మనము శరీర కష్టం చేస్తేనే ఆ శ్రీహరి మరి ఆశీర్వదిస్తాడు. శరీర కష్టం చేసిన వారినే మరి భగవంతుడు ఆశీర్వదించినట్టు వేదం చెప్తూ ఉంది. అదేవిధంగా మరి ధ్యానము ఏదైనా మనం ఇతరుల క్షేమం కోరినప్పుడే మరి భగవంతుని ఆశీస్సులు దొరుకుతాయి. అది సత్యం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.